షారోన్, ఎక్కడున్నాను? ఏం షారోన్, స్కూల్ నుంచి వచ్చేసావా? వచ్చేసానమ్మా. ప్రేయర్ చేసుకున్నావా షారోన్? చేసుకున్నానమ్మా. మరి ఇలా హోంవర్క్ రాసుకో షారోన్. అమ్మ నీతో మాట్లాడాలి, మాట్లాడిన తర్వాత హోంవర్క్ రాసుకుంటా. సరే కూర్చో షారోన్, చెప్పు. అమ్మ నువ్వు సినిమా చూడొద్దని చెప్పావు కదమ్మా. అవును చెప్పాను. సినిమా చూడొచ్చంటమ్మా. ఎవరు చెప్పారు షారోన్? మా స్కూల్లో ఒక అక్క చెప్పింది. వాళ్ళ అమ్మ నాన్న హాలిడేస్ లో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సినిమాలు చూస్తారంట. అక్కకి ఆ సినిమాలు చూపించి మోటివేషన్ చేస్తారంటమ్మా. ఆ సినిమాల్లో ఉన్న హీరోయిన్ చూడు, వాళ్ళు ఎంత బాగా చదువుకుంటున్నారు, నువ్వు కూడా అలా చదువుకోవాలి, నీకు మంచి ఉద్యోగం రావాలి, నువ్వు కలిసి రావాలి అక్కకి ఆ సినిమాలు చూపించి మోటివేషన్ చేస్తున్నారంటమ్మా. మోటివేషన్ కోసం సినిమాలు చూడొచ్చంటమ్మా. మనం కూడా సినిమాలు చూద్దామమ్మా. షారోన్, బైబుల్ ఏం చెప్తుందంటే సత్యమునకు చెవునీక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చుననే చెప్తుంది. 1 తిమోతి పత్రిక 4:4 సత్యమైన యేసయ్యలోను బైబుల్లోనూ లేని మోటివేషన్ ఈ లోకంలో ఎక్కడా కూడా ఉండదు షారోన్. ఎందుకంటే యేసయ్య మన కోసం ఈ లోకానికి వచ్చి మన పాపాల నిమిత్తం ఆయన ప్రాణం పెట్టాడు. మన కోసం ఎవరైనా చనిపోతారా అసలు చెప్పు? మన కన్నా తల్లిదండ్రులు కానీ, మన కడుపును పుట్టిన బిడ్డలు కానీ, మన కట్టుకున్న హస్బెండ్స్ కానీ ఎవరైనా చనిపోతారా మన కోసం? ఎవ్వరూ చనిపోరు. కానీ యేసయ్య మనల్ని ప్రేమించి మన పాపాన్ని మన శాపాన్ని ఆయన భరించి మన కోసం చనిపోయి ఆయన రక్తంలో మన పాపాలు కడిగి మన నీతిమంతులుగా చేశాడు. ఆయన రాజ్యంలోకి వెళ్ళడానికి ఆయన సైతము ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. ఇంకా యేసయ్య చెప్పేది ఏంటో తెలుసా? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించండి అని చెప్తున్నారు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని ఎవరైనా చెప్పారా ఇప్పటి వరకు? చెప్పలేదు. యేసయ్య తప్ప ఈ మాట ఎవరూ చెప్పలేదు. మరి మనం మోటివేషన్గా తీసుకోవాలంటే యేసయ్యని తీసుకోవాలి, కానీ ఇంకెవరినో ఎందుకు తీసుకోవాలి? అలాగే దేవుని వాక్యాన్ని మనము మోటివేషన్గా తీసుకోవాలి. ఈ సినిమా అంటావా కేవలం కల్పితమైన కథ మాత్రమే. ఒక కథని ఏర్పాటు చేసుకుని ఆ కథకి తగిన మనుషుల్ని ఏర్పాటు చేసుకుని వారికి ధనం ఇచ్చి ఆ సినిమాలో నటించేలాగా ప్రేరేపిస్తారు. నిజంగా సినిమాలో నటించే తల్లిదండ్రులే కానీ, వాళ్ళకి బిడ్డలుగా నటించేవారే కానీ నిజమైన తల్లిదండ్రులు కాదు, నిజమైన బిడ్డలు కూడా కాదు. కేవలం 3 గంటల వినోదం కోసం, ఆ సినిమా కోసమే వారిని ఆ పాత్రలోకి తీసుకుని వెళ్ళారు. ఇదంతా కల్పితం. అందుకే దేవుని వాక్యం కూడా సెలవిస్తూ ఉంది, కల్పనా కథల వైపే చెవి యొక్కుతారు అని. ఈనాడు చాలా మంది క్రిస్టియన్స్ కూడా రహస్యంగా సినిమాలు చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే క్రైస్తవులు కూడా సినిమా చూస్తున్నారని క్రైస్తవులు అంటారేమోనని థియేటర్కి వెళ్ళకోకుండా రహస్యంగా వాళ్ళ ఫోన్లో సినిమాలు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరో వీళ్ళని చూడరనుకుంటారు కానీ దేవాతి దేవుడు వాళ్ళని చూస్తారని వాళ్ళు మర్చిపోతూ ఉన్నారు. ఇంకొకటి, ఈ సినిమా ఈ లోక జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటుంది. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనము అని. ఈ సినిమాలో ఉపయోగించే మాటలే కానీ, ఈ సినిమాలో కల్పించే పాత్రలే కానీ ఈ లోకస్తుని అట్రాక్షన్ చేయడానికి మాత్రమే, దేవుణ్ణి కాదు. వీళ్ళందరూ కూడా మనిషి సమాజానికి మేలు చేసే సినిమాల కంటే ఈనాడు సమాజాన్ని నాశనం చేసే సినిమాలే ఎక్కువ తీస్తూ ఉన్నారు. యూత్ని పాడు చేసే సినిమాలే ఎక్కువ తీస్తూ ఉన్నారు షారోన్. ఒకవేళ అంతకన్నా మనము మోటివేషన్ తీసుకోవాలన్నా, లేదంటే ఇన్స్పిరేషన్గా మనం ఇన్స్పైర్ అవ్వాలన్నా మనకి బైబిల్ గ్రంథంలోనే చాలా మంది ఉన్నారు, చాలా మంది భక్తులు ఉన్నారు. ఎగ్జాంపుల్ దానియేలు గారు ఉన్నారు కదా. దానియేలు గారిని సింహాల గుహలో వేసినప్పుడు దానియేలు గారిని దేవుడు తప్పించాడు కదా. తప్పించారమ్మా. దానియేలు గారిని ఎందుకు తప్పించాడు దేవుడు? దానియేలు గారిలో ఉన్న ప్రార్థనని బట్టి, దానియేలు గారిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి, ఆయన జీవించిన యథార్థమైన జీవితాన్ని బట్టి దేవుడు సింహాలకి దానియేలు గారిని అప్పగించకుండా ఆయన తప్పించాడు. ఎందుకంటే దానియేలు గారు చిన్నప్పటి నుంచి కూడా దేవుని ఆజ్ఞలు యందు భయభక్తులు కలిగి, ప్రవక్తలు రాసిన మాటలు యందు లక్ష్యం ఉంచి వాటిని అనుసరిస్తూ దానియేలు గారు జీవించారు. అందుకే బానిసగా బబులోను దేశానికి దానియేలు గారు వెళ్ళిపోయినా ఆ దేశానికి దేవుడు అధిపతిగా దానియేలు గారిని నిలబెట్టాడు. ప్రమోషన్ మీద ప్రమోషన్ దానియేలు గారికి బబులోను దేశంలో వచ్చింది. మరి ఆయన ఎవరిని ఇన్స్పైర్ అయ్యాడు? ఏ సినిమాలు చూసి ఇన్స్పిరేషన్ తెచ్చుకున్నాడు?
ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకున్నది దేవుని వాక్యాన్ని, ప్రవక్తలు చెప్పిన మాటల్ని ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడు. నీవు కూడా షారోన్ సినిమాలు చూసి సినిమాలను కాదు ఇన్స్పిరేషన్గా తీసుకునేది, దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానించి దేవుని వాక్యంలో ఉన్న భక్తుల్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. నువ్వు దానియేలు గారిని ఇన్స్పిరేషన్గా తీసుకో. ఆయనలో ఉన్న విశ్వాస జీవితాన్ని, ఆయనలో ఉన్న ప్రార్థనా జీవితాన్ని, ఆయనలో ఉన్న యథార్థతని, ఆయనలో ఉన్న భక్తిని నువ్వు ఇన్స్పిరేషన్గా తీసుకొని నీవు కూడా అట్టి రీతిగా జీవిస్తే దేవుడు నిన్ను కూడా ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. ఇప్పుడు చెప్పు, మోటివేషన్ కోసం సినిమాలు చూడాలా, దేవుని వాక్యాన్ని చదవాలా? దేవుని వాక్యాన్ని చదవాలి. మోటివేషన్ కోసం కల్పనా కథల వైపు వెళ్ళాలా, సత్యం వైపు వెళ్ళాలా? సత్యం వైపు వెళ్ళాలి. మరి ఇంకెప్పుడైనా సినిమాలు చూద్దామమ్మా అని అంటావా? అన్నమ్మా. సినిమాలు కల్పితమైనవి, సినిమాలకి ఎప్పుడు కూడా చోటు ఇవ్వకూడదు. చాలా మంది రీల్స్ కూడా చూస్తూ ఉన్నారు. రీల్స్ చూసినా కూడా అది పాపం కాదులే, సినిమా చూస్తేనే పాపం అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ రీల్స్ కూడా సినిమా పాటలకి, సినిమా డైలాగులకి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా జనాన్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసమే చేస్తూ ఉన్నారు. కాబట్టి రీల్స్ చూడకూడదు, సినిమాలు చూడకూడదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నిధిలో గడపాలి. సరేనా? సరే అమ్మా. సరే, ఇప్పుడు వెళ్ళి హోంవర్క్ చేసుకో. సరే అమ్మా.